వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇతనా బాట్ని. ఈ వీడియోలో మీకు చూపిస్తున్నటువంటి అడ్డాకు మరియు అడ్డ పిక్కలను గురించి ఔషధ పరంగా ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నామండి. ముందుగా పూర్వం నుంచి నేటి వరకు ఆదివాసి గిరిజన తెగలు అడ్డ పిక్కలను ఆహార పరంగా ఎంతగానో ఉపయోగించుకుంటున్నారండి. ముందుగా భారతదేశంలో గోండులు మరియు మధ్య భారతదేశం అయితే సంతల్ తెగవారు మరియు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆదివాసి కొండదొరలు మొట్టమొదటిసారిగా ఈ బాహినియా వాలి సిసల్పినేసి విత్తనాలను కాల్చి తినేవారనే చరిత్ర అండి. సో ఈ గోండు జాతులు, అలాగే సంతల్ తెగవారు, అలాగే కొండదొర వాళ్ళు, ఈ మూడు తెగాల చెందిన వాళ్ళు ఈ భాష కావచ్చు ఇవన్నీ రిలేటెడ్ గా ఉంటారండి. వాళ్ళు ఈ అడ్డపిక్కల గురించి మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలో పరిచయం చేసినటువంటి చరిత్ర అండి. వీటిని ఏ విధంగా కాల్చి తినేవాళ్ళో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నామండి. సో ముందుగా కాల్చి తినేవారు, అలాగే ఎండబెట్టి కూడా, కాల్చింది ఎండబెట్టి కూడా తినేవాళ్ళు, అలాగే డ్రై చేసి కూడా తినేవాళ్ళు, అలాగే అడ్డ పిక్కలు ఆ పిక్కలు తీసి పైపొర తీసి ఎండబెట్టి కూడా తినేవాళ్ళు అండి. సో ఎండబెట్టి కూడా తర్వాత డ్రై చేసి ఒక పొడుములాగా చేసి కూడా తినేవాళ్ళండి. ఇవి ఎంత ఉపయోగమో మరి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నామండి. సో వీటి వల్ల ఉపయోగాలు, కొన్ని వ్యాధులు కూడా నయం చేసుకోవచ్చండి. అవి ఏ వ్యాధులు అంటే బీపీ లాంటి వ్యాధులు, అలాగే షుగర్ వ్యాధి, అలాగే కడుపులో నులి పురుగులను, అలాగే కడుపు నొప్పి వంటి వ్యాధులను ఎంతో నయం చేసుకోవచ్చు అని ఈ ఆదిమ గిరిజనులు కొండదొరలు అయితే గోండులు అయితే సంత తెగవారు మరి ఎంతో తినేవాళ్ళండి. మరి వీరు పరిచయం చేసిన తర్వాత అనేక విధంగా ఉపయోగపడుతున్నాయని అందరూ ఇప్పుడు ప్రస్తుతానికి తింటున్నారండి. అంతేకాకుండా ఆదివాసి గిరిజన తెగలు వాళ్ళు ఈ అడ్డ పిక్కలు మరియు అడ్డాకులు ఏ విధంగా వినియోగించుకునే వాళ్ళు మీకు చెప్పబోతున్నామండి. సో పూర్వం గిరిజనులు వీటిని టోపీలుగా ధరించి, అలాగే సతోడిలుగా తయారు చేసి మరియు వర్షాకాలానికి ఎంతో ఉపయోగించేవాళ్ళు. అలాగే ఇల్లు కట్టుటకు వీటిని తాళ్లను కూడా ఎంతగానో ఉపయోగించుకునేవాళ్ళు. అలాగే పూర్వము ఆ ఆకులతో ఇస్తిరాకులే కాకుండా, డొప్పలే కాకుండా ఒక మెడికల్గా తయారు చేసి వాటికి తయారు చేసి మరి కళ్ళు కావచ్చు, వాటర్ కూడా కావచ్చు, ఆ విధంగా తాగేవాళ్ళండి. వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఎగబాకే ప్రొదండి, చుట్టుకొని నులితిరుగలు కలిగి ఉంటాయండి, ఆకులు పల్చగా ఉండి విస్తారంగా నాణ్యంగా కలిగి ఉంటాయండి. ఇవి కనుక పూర్వం నుండి నేటి వరకు ఎంతగానో వీటిని ఉపయోగించుకుంటున్నారండి. అనేక విధంగా వీటిని ఉపయోగించుకుంటున్నారు. అడ్డాకుని సైంటిఫిక్ పరంగా, శాస్త్రీయ పరంగా బాహినియా వాలి అంటారండి. ఇది ఏ కుటుంబము, ఏ జాతి అంటే సిసల్పినేసి కుటుంబానికి చెందిందండి. సో నా వీడియో మీరు కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోద్దు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.